గ్రంథంలో నుండి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగిద్దాం. బైబిల్లో అతి ఎక్కువ సార్లుగా రాయబడినటువంటి ఒక పదము, అది తండ్రి. తండ్రి అనేటువంటి పదము 860 సార్లు రాయబడ్డది పరిశుద్ధ గ్రంథంలో. తండ్రి అనేటువంటి పదము 860 సార్లు రాయబడింది. ఎందుకు ఈరోజు నేను ఈ తండ్రి అనే పదం గురించి మాట్లాడుతున్నానంటే, ఈరోజు మనకు ఫాదర్స్ డే ఉంది. ఎంతమందికి తెలిసే విషయము? ఈరోజు ఫాదర్స్ డే అనే విషయం ఎంతమందికి తెలుసు? ఎంతమంది మీ ఫాదర్స్ని మీరు విజ్ చేశారు? ఈరోజు తండ్రులైన మీ అందరికీ అయ్యా హ్యాపీ ఫాదర్స్ డే. నాకు కూడానా? అవును, నేను కూడా తండ్రినే. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా. పరిశుద్ధ గ్రంథములో 860 సార్లు రాయబడినటువంటి ఈ పదము తండ్రి ప్రేమను వర్ణించుటలో బైబిలు తర్వాత ఇంకెవరైనా, తండ్రి యొక్క ప్రాముఖ్యత, తండ్రి యొక్క ప్రాధాన్యత మన జీవితంలో అది ఎంతో శ్రేష్టమైనది. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, చాలాసార్లు తండ్రి శిక్షించేవాడులాగా కనబడుతుంటాడు, తండ్రి గద్దించేవాడులాగా కనబడుతుంటాడు. చాలాసార్లు మన తండ్రులను మనం చూసినప్పుడు అనిపిస్తుంది, మా డాడీ చాలా రఫ్, మా డాడీకి ప్రేమ అంటే తెలవదు, మా డాడీ ఎప్పుడు మాతో ప్రేమగా ఉన్నట్టుగా కనిపించాడు, ఎప్పుడు ఏదో రూడ్గా ఉన్నట్టుగా కనబడుతుంటాడు మా డాడీ అనుకుంటూ ఉంటాము. కానీ బైబిల్లో రాయబడుతున్నటువంటి వచనాలలో ఒక పదాన్ని గుర్తు చేస్తాను. తండ్రి ఎవరినైతే శిక్షించడో వాడెప్పటికీ జ్ఞానం గలవాడు కాడు. తండ్రి శిక్షించని కుమారుడు జ్ఞానము గలవాడు కాడు. చాలాసార్లు ప్రేమిస్తేనే మంచోళ్ళు అనుకుంటాము, గద్దిస్తే మంచోళ్ళు కాదు అనుకుంటాము. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఒక తండ్రిని మీకు నేను గుర్తు చేస్తాను. ఆ తండ్రి ప్రేమగలోడే, కానీ కుమారుడికి మాత్రము కఠినాత్ముడుగా కనబడుతున్నాడు. ఆ తండ్రి కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నాడో అనే విషయం ఎన్నిసార్లు చెప్పాలని ట్రై చేస్తున్నా మా నాన్నకు అర్థం కాదు మా ప్రేమ. ఎప్పుడు ఆయన స్వార్థమే కోరుకుంటాడు, ఆయన అనుకున్నదే జరగాలంటాడు, మా ఆలోచన దేన్ని పెద్దగా పట్టించుకోడు అనేటువంటి వర్షను కలిగినటువంటి కుమారులు ఆయనకున్నారు. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్తలోనికి రండి. బుక్ ఆఫ్ లూక్ 15th చాప్టర్, లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము. ఈ 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు కనబడతాయి. అయ్యా ఎన్ని? 3 ఉపమానాలు. మొదటి ఉపమానం ఏంటంటే తప్పిపోయిన గొర్రె. అయ్యా మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రె. ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయంట. 4వ వచనములో ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. నాకు 99 ఉన్నాయి కదా అని ఆయన సైలెంట్గా అలా ఉండిపోలేడు. కానీ ఆ తప్పిపోయిన గొర్రెను ఆయన ఏం చేస్తున్నాడంటే వెతకడం ప్రారంభించాడు. ఆయన అది దొరికినప్పుడు 5వ వచనములో చదువునాయన ఎవరైనా, అది దొరికినప్పుడు సంతోషముతో ఏం చేయబడినప్పుడు? దొరికినప్పుడు
సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా కలిసి సంతోషించండి, ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో. మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రె. మారు మనసు అక్కరలేని 99 మంది కంటే దేవునికి నేను పాపిని ప్రభువా అని చెప్పుకునే ఒక వ్యక్తి అంటే ఆయనకెంతో ఇష్టం. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే, నేను పరిశుద్ధురాలను అని చెప్పుకునేటోళ్ళు అంటే ఆయనకి ఇష్టం లేదు. అయా నేను పాపిని అనేటోళ్ళు అంటేనే ఆయనకు ఇష్టం. నా అంత మంచోడు ఎవరు లేరు అనేటోడు అంటే ఆయనకి ఇష్టం లేదు. ప్రభువా నా క్రియలు నీకు తెలుసు, నా బ్రతుకు నీకు తెలుసు, నేను పడి ఉన్న స్థితి ఏంటో నీకు తెలుసు అని అన్నటోళ్ళు అంటేనే ఆయనకు ఇష్టం. మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రె దొరికింది. రెండవ ఉపమానంలో 8వ వచనంలో ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. వాటిలో ఏమైపోయింది? ఒక నాణ్యము పోగొట్టుకుంది. పోయిందిలే, నా దగ్గర 9 అయితే ఉన్నాయి కదా, పోయింది ఒక కాయినే కదా అని ఆమె అనుకోలేదు. ఈరోజు ఆ కాయిన్ దొరికేంత వరకు ఆమె ఏం చేసిందంటే, తల్లి ఏం చేసింది? ఒక దీపం వెలిగించింది, ఒక చీపురు తీసుకుంది, ఇల్లంతా ఊడుస్తుంది అది దొరికేంత వరకు. ఈరోజు నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఒక సంఘానికి వచ్చాక సంఘానికి రాని కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు రాకపోతే మనకేంటి అనేది ఉండదు. అయ్యో ఒకప్పుడు వాళ్ళు కూడా ఇదే సంఘంలో ఆరాధన చేసిన వాళ్ళు ఈ సంఘానికి దూరం అయిపోయారు. అలాంటి వాళ్ళను పలకరించాలి అని బహు ప్రయత్నాలు చేస్తుంటాము. కారణం ఏంటంటే, ఎవరు వేరుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మీరు గమనించండి, మన సంఘంలో గత 1 నెల నుంచి రాని కుటుంబాలు ఎవరైనా మీరు గమనించారా? మన సంఘంలో 1 నెల నుంచి రెగ్యులర్గా వచ్చేటోళ్ళు ఈ మధ్యకాలంలో రావట్లేదు అన్నట్టుగా మీరు ఎవరినైనా గమనించారా? గమనిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా పలకరించారా ఎందుకు రావట్లేదు అని? నాకు మన సంఘము డీకన్ ఎల్ దేవదాస్ గారు కనబడట్లేదు, నెల పైన అయింది. ఫోన్ చేశాను, బ్రదర్ ఏమైంది? సంఘానికి రావట్లేదు. లెక్క ప్రకారం ఆయన వస్తే, ఆయన రాకపోతే జాన్ పాస్టర్కి వచ్చిన నష్టం లేదు, ప్లస్ కూడా ఏం లేదు, మైనస్ కూడా ఏం లేదు. కానీ వారిని పలకరించడము, సంఘానికి తీసుకురావడము సంఘ పాస్టర్ గారికి, సంఘ కమిటీకి బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈరోజు తప్పిపోయిన దాన్ని ఏం చేయాలయ్యా? మనము వెదకాలి. ఈరోజు సంఘములో ప్రతి ఒక్కరి బాధ్యత, మనమందరం బాధ్యత తీసుకోవాలి. ఏ కుటుంబాలైనా రాకపోతే ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఏదైనా మైనస్లు ప్లస్లు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడండి. కావాలంటే పాస్టర్ సార్ని పిలుచుకొస్తాను మాట్లాడదామని చెప్పి మాట్లాడండి. అయ్యా సమాధానపరచువారు ధన్యులు కానీ విడగొట్టేటోళ్ళు కాదు ధన్యులు. ఆమేన్. మనం ఎవరము? సమాధానపరిచేటోళ్ళము. ఆ విషయాన్ని మరలా గుర్తు చేస్తున్నాను. దొరికేంత వరకు ఏం చేసింది తల్లి? దీపం వెలిగించుకుంది, చీపురు తీసుకుంది. ఎప్పుడైతే ఆ నాణ్యం దొరికిందో 9వ వచనంలో ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యాన్ని
పొందుకోగలిగాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవునికి ఎవరంటే ఇష్టం అంటే తప్పిపోయిన పాపి ఆయన దగ్గరికి వస్తే ఇష్టము. పశ్చాత్తాపపడి తిరిగి ప్రభువా అని ఆయన పాదాల దగ్గరికి వచ్చేటోళ్ళంటే ఇష్టం. అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చెప్తాడు 10వ వచనంలో, చదువుతల్లి. అలాగే పశ్చాత్తాపము పొందని 10వ వచనం, మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట. అయ్యా ఎక్కడ సంతోషము? పరలోకములో సంతోషము. ఒక వ్యక్తి దేవుని మందిరంలో చేర్చబడితే పరలోకములో సంతోషము. తప్పిపోయిన ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తే పరలోకములో సంతోషము. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి మనుషులను సంతోషపెట్టాకండి, పరలోకమందున్న దేవుణ్ణి సంతోషపెట్టాలి. పరలోకమందున్న దేవుని సంతోషపరచాలంటే ఏం చేయాలి? తప్పిపోయిన వారిని తిరిగి కలపాలి. 3వ ఉపమానము చూడండి, 11వ వచనము. నాయన మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనిషికి 2 కుమారులున్నారు. వారిలో చిన్నవాడు, తండ్రి నా ఆస్తిలో నాకు వచ్చు భాగమును ఇమ్మని తన తండ్రిని. ఆగండి అయ్యా, ఆస్తిలో భాగము అడిగేంత ఏజ్కు తను వచ్చాడు అంటే పోరగాడైతే కాదు. ఆస్తిని అడిగేగలిగేంత పరిస్థితి వచ్చిందంటే ఒక 20+ ఉంటాడు. ఒక 20 సంవత్సరాలు పైబడిన వ్యక్తే ఉంటాడు. దయచేసి సండే స్కూల్ పిల్లలు ఎవరు బయట కనబడద్దు. సండే స్కూల్కి వెళ్ళిపోవాలి పిల్లలు. తల్లిదండ్రులు అయిన వారు మీ పిల్లలను సండే స్కూల్కి పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే తండ్రి, నా ఆస్తిలో, నీ ఆస్తిలో సగము నాకివ్వు. నాకే భాగం వస్తుందో నా భాగం ఇచ్చేయి. నా బ్రతుకు నేను బ్రతుకుతానని చెప్పాడు. మరలా గుర్తు చేస్తున్నాను, అబ్రాము దగ్గర లోతు ఉన్నంత కాలమే అబ్రాము దగ్గర లోతు ఉన్నంత కాలమే లోతు ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే అబ్రామును వదిలిపెట్టి లోతు వెళ్ళిపోయాడో, అక్కడ 14వ అధ్యాయం 8వ వచనం రాయబడి ఉంటుంది. ఆదికాండంలో లోతు కూడబెట్టుకున్నది మొత్తం కోల్పోయాడు. ఎవరితో ఉంటే ఆశీర్వాదము? అబ్రాముతోటి. ఈరోజు మనం ఎవరితో ఉంటే ఆశీర్వాదము? మన తండ్రితోటి ఉండాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచారో, ఈరోజు మీరు మీ పిల్లలు పెంచేటప్పుడు మీకు అర్థమైపోతుంది. అప్పట్లో ఒక్కొక్క ఇంట్లో 5 మంది, 6 మంది, 8 మంది సంతానం ఉండేది. అయ్యా మనకి 2-3 పెంచడానికే చుక్కలు కనబడుతున్నాయి. వాళ్ళు అంతంత మందిని వాళ్ళు చదివియలేదా? చదివించారు. వాళ్ళు నువ్వు ప్రయోజకుడు అయ్యావంటే ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల ప్రార్థన, వాళ్ళ యొక్క ప్రయాసము. ఎప్పుడు మన పేరెంట్స్ని మనము చిన్న చూపు చూడకూడదు. మా నాయనకేం తెలుసు? మనకు ఒక 4-5 కొంచెము మనకు టెక్నాలజీ తెలిసేసరికి వాళ్ళని ఎలా చూస్తామంటే, నీకేం తెలుసు, అన్నీ మనకే తెలిసినట్టుగా. ఒకవేళ వాళ్ళకు తెలియకపోతే నిన్ను పెంచేటోళ్ళు కాదు పద్ధతిగా. అయ్యా నువ్వు ఈరోజు ఒక స్థితిలో ఉన్నావంటే నీ తండ్రి పెంచిన పెంపకం. వాళ్ళను బాధ పెట్టడం మనకెప్పటికీ మంచిది కాదు. వాక్యంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, నాయన బుక్ ఆఫ్ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం బ్రదర్, 6వ అధ్యాయము 1వ వచనం. ఎవరైనా పిల్లలారా, అమ్మా ఏంటి? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని
సన్మానించు. అప్పుడు నీకు భూమి మీద, అయ్యా నువ్వు ఈ భూమి మీద ఎక్కువ కాలము బతకాలి అంటే ప్రోటీన్ పౌడర్ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, లేకపోతే ఇంకోటి మంచి డైట్ మెయింటైన్ చేయాలి అనుకుంటుంటావు ఎక్కువ కాలం బతకాలంటే. కాదు, బైబిల్ చెప్తుంది నీ తల్లిదండ్రులను సన్మానించు. నీకేమొస్తుంది? దీర్ఘాయువు. ఎవరైనా ఎక్కువ కాలము బ్రతకాలి అంటే వాళ్ళ తండ్రిని తల్లిని ఏం చేయాలి? మీరు తల్లిని తండ్రిని సన్మానించకపోతే పోయే వాళ్ళ లిస్టులలో మొదట మీ పేరే ఉంటుంది. మీరు తొందరగా పోతారు అనే విషయం అర్థం చేసుకోండి. మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించమంటే శాల్వ తీసుకొచ్చి పూలదండ వేసి పోగలరు. వాళ్ళకు కావలసిన అవసరాలు చాలామంది సన్మానించడం అంటే ఏమనుకుంటారంటే, అట్లయితే ఒక శాల్వ ఇస్తాను సంవత్సరానికి ఒకసారి. ఈరోజు ఫాదర్స్ డే అన్నావు కదా సార్, మా నాయన తీసుకొచ్చి ఒక పూలదండ వేస్తాను, ఒక శాల్వ కప్తాను, ఆయనకు మళ్ళా వచ్చే సంవత్సరం ఫాదర్స్ డే వరకు ఆయన నాకు బాయ్ బాయ్. అయ్యా అది కాదు సన్మానించడం అంటే. వాళ్ళ అక్కర్లు ఎరిగి, వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళను నిష్ఠూర పెట్టడము మనకెప్పటికీ మంచిది కాదు. సేమ్ టైం పేరెంట్స్కి కూడా బైబిల్ చెప్తాది కింద 4వ వచనములో, తండ్రులారా మీ పిల్లలకు కోపము ఏం పుట్టియద్దు. కొద్దిమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అన్నట్టుగానే ట్రీట్ చేస్తుంటారు. నేను అంటాను, కొన్నిసార్లు గట్టిగా పట్టుకోవడం కంటే కొన్నిసార్లు అలా వదిలిపెట్టడం మేలు. ఎందుకంటే వాళ్ళకు కూడా రేపొద్దున మంచి చెడు ఏదో తెలుస్తుంది. మనం అదే దారిలో వెళ్ళాం కాబట్టి ఆ దారిలో స్పీడ్ బ్రేకులు ఉంటాయని తెలుసు, ఆ దారిలో గుంతలు ఉంటాయి తెలుసు. వెనక వచ్చేటోళ్ళకి చెప్తుంటాం అంత స్పీడ్ రావకు పడిపోతా అని చెప్తాము. కానీ మనం చెప్తే కొన్నిసార్లు వాళ్ళకి ఏమైపోతుంది అంటే, ఈయన మరీ కేరింగ్ ఎక్కువ అవుతుంది, మరీ ప్రేమ, మరీ చాదస్తము అనుకుంటుంటారు. లేదు. కుమారుడు వచ్చి అడిగాడు, మనకు సింపుల్గా ఆయన ఇచ్చినట్టుగా ఉంది, కానీ దానికి మధ్యలో ఎంతో సంభాషణ జరిగింటుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలోనైనా ఎంతో సంభాషణ జరిగింటుంది. ఆ సంభాషణ ఏంటంటే, ఆ విధంగా వచ్చి అడగగానే వాళ్ళ నాయన ఏమన్నాడంటే, చూడండి తల్లి, నా ఆస్తిలో వాటా ఇవ్వమని అడిగాడు. అయితే తండ్రి వారి వాటా వారికి పంచి ఇచ్చాడు. 13వ వచనమా, కొద్ది రోజులైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, ఎక్కడికి? దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము పాడు చేసెను. విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండు డబ్బు. ఎందుకంటే కష్టపడి వచ్చిన డబ్బు అయితే ఆయనకు దాని విలువ ఏంటో తెలిసేది. ఏం చేసిన డబ్బు? కష్టపడి వచ్చిన డబ్బు అయితే దాని విలువ తెలిసేది. కష్టపడకుండా వచ్చిన సొమ్ము ఉంటుంది కదా, దాన్ని ఖర్చు పెట్టడానికి పెద్దగా వెనకాడం. మనం అలా పెట్టేస్తుంటాం. రోజంతా కష్టపడితే ఒక 1000 రూపాయలు వచ్చాయనుకోండి, ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి మీరు 100 సార్లు ఆలోచిస్తారు ఏదైనా కొనాలనుకుంటే. ఎందుకంటే యు నో వాల్యూ ఆఫ్ ద మనీ. కొడుకు ఆయన కష్టపడలేదు, సరే ఉన్నదాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశాడంటే అలా ఇన్వెస్ట్ చేయలేదు. ఎలాంటోడంటే, తండ్రి వెళ్తూ వెళ్తూ ఒక ఆయనకు 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక ఆయనకు 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక ఆయనకు 1 తలాంతు ఇచ్చిపోయాడు. 5 ఇచ్చినటోడు 5టికి 5 చేశాడు. ఆయన దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, బలా నమ్మకమైన దాసుడా, ఎక్సలెంట్, కీప్ ఇట్ అప్ అని చెప్పాడు. ఏం చేసినటోని?
5టికి 5 సంపాదించేటోడిని, 5టికి 5 సంపాదించేటోడిని వెళ్ళానంటారే తల్లిదండ్రులైనా. కొన్నిసార్లు మన పేరెంట్స్ మనకు ఒక 500 ఇచ్చి చూస్తుంటారు. ఆ 500 ఇస్తే తిరిగి మన దగ్గరికి మళ్ళీ ₹1 కూడా రాకపోతే అర్థమైపోతుంది, వీడు డబ్బులు నిలబెట్టే రకము కాదు, వీడేం చేసే రకము, ఉన్నదంతా ఖర్చు పెట్టే రకము, ఉన్నదంతా ఖర్చు పెట్టే రకం. దాన్ని పొదుపు చేయడము రాదు. మా వాడు ఉన్నాడు జోయలు, వాని దగ్గర 500 నోటు ఇచ్చినా ఇంకేది ఇచ్చినా తిరిగి రాదు, అంటే ఖర్చు పెట్టేస్తాడు. మరి 500 కదరా నీకు ఇచ్చింది, అంతలోకి ఏమైందంటే కొనుక్కున్నా డాడీ, అది తీసుకున్నా డాడీ, ఇది తీసుకున్నాడు డాడీ. ఖర్చు పెట్టడం ఇక్కడ తప్పని చెప్పట్లేదు, కానీ ఏది అవసరమో దాన్నే తీసుకోవాలి, అన్వాంటెడ్ వాటిని తీసుకోవద్దు. వెళ్ళాడు, డబ్బు ఉంది, ఇన్వెస్ట్ చేయలేదు, దాంతో వ్యాపారం చేయలేదు, ఇంకో డ్యూటీ చేయలేదు. డబ్బులు ఉన్నంత వరకు స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అయ్యా డబ్బు అయిపోయే కొద్దీ తన దగ్గర ఉండడానికి ఏ స్నేహితుడు కూడా లేడు. అయ్యా ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి, డబ్బుతోటి వచ్చేటువంటి బలగము, డబ్బుతోటి వచ్చేటువంటి స్నేహితులు, డబ్బును బట్టి కలిగే పేరు ప్రఖ్యాతలు అవి శాశ్వతమైతే కాదు కాదు కాదు. ఈరోజు నా దగ్గర డబ్బు ఉంటే నా దగ్గర ఉన్నట్టోళ్ళు, రేపొద్దున నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గర ఉన్నట్టోళ్ళు, వాళ్ళు రేపొద్దున ఇంకో చోటికైనా వెళ్ళిపోతారు. డబ్బు బట్టి కాదు, మన అనుకొని ఉండేటోళ్ళు మాత్రమే మనోళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు డబ్బు ఉన్నంత వరకు ఆయన చుట్టూ అందరూ ఉన్నారు, అందరూ మెల్లగా డబ్బు అయిపోయి కదా అందరూ వెళ్ళిపోయినారు. చివరికి ఆయన పరిస్థితి ఎలా వచ్చిందంటే చూడు నాయన, 14వ వచనములో తల్లి, అదంతయు ఖర్చు అయిపోయాక, అమ్మ దేశం కానీ దేశంలో ఉన్నాడు, సొంత ఊరు కాదు, సొంత దేశం కాదు, సొంత ప్రాంతం కాదు. ఇప్పుడు తనను పలకరించేటోళ్ళు ఎవరు లేరు, ఆదరించేటోళ్ళు లేరు, ఏమి లేదు, అన్నదంతా అయిపోయింది. ఆ దేశంలో కూడా కరువు వచ్చేసింది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా వచ్చిందంటే 15th వర్సెస్లో, అమ్మ ఏం పడసాగిండు, నాయన దగ్గర ఉంటే చుట్టూరు పన్నోళ్ళు, వాళ్ళ నాయన పెద్ద భూస్వామి, వాళ్ళకి ఏది కొరత లేదు, సమృద్ధిగా ఉంది. తండ్రి దగ్గర ఉన్నంత కాలము అదేమంటారంటే 3 పూలు 6 కాయలాగా ఏమనుకుంటే సాగిపోయింది. ఇప్పుడు తండ్రికి దూరం అయిపోయాడు. పెద్దోళ్ళు అంటారు కదా, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు జాబ్ గురించి ఆలోచిస్తున్నాడో తెలుసా సిస్టర్? ఉన్నదంతా అయిపోయినాక దెన్ హి వాస్ సర్చింగ్ ద జాబ్. ఒక జాబ్ దొరికితే బాగుండని ఇప్పుడు జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక జాబు దొరికింది. అదేం జాబ్ అంటే పందులు కాసే జాబు. తండ్రితోటి ఉంటే హోదా ఎలా ఉండే, రాయల్. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది, జీరోకి వెళ్ళిపోయాడు. సో ఎప్పుడైతే తినడానికి తిండి లేక అక్కడ ఏదో బర్రెలకు కలిపే పొట్టు నీళ్లు ఏవైతే ఉంటాయో అలాంటి పొట్టు నీళ్లు తాగే పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడంటే చూడండి 17th వర్సెస్లో, అయితే అతనికి ఏమొచ్చింది, అయ్యా బుద్ధి ఎప్పుడు వచ్చిందో తెలుసా, కడుపు గాలినాక. నేను అంటాను, అంతా అయిపోయినాక నువ్వు రియలైజ్ అయ్యే బదులు కాకముందే చేతిలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే జ్ఞానము కలిగి నడుచుకోవడము మంచిది. బైబిల్ ఏమంటదంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. అవి వేసవి కాలములో ఏం చేస్తాయంటే గెయిన్ చేసి పెట్టుకుంటాయి, సంపాదించి పెట్టుకుంటాయి. వర్షాకాలంలో అవి ఏం చింతపడవు, ఆరాంగా గ్యాదర్ చేసుకున్న దాన్ని. జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు బుద్ధి వచ్చింది.
ఈ విధంగా అనుకుంటున్నాడు చౌతల్లి, మా నాయన దగ్గర ఎంతో మంది కూలీలు ఉన్నారు. అంటే వాళ్ళ నాయన మంచి కలిగి ఉన్నట్టువాడే. ఎంతోమంది కూలీలు ఉన్నారు, వాళ్ళందరూ 3 పూట్ల బాగా 3 పూట్ల తినడానికి పుష్కలంగా వాళ్ళకు ఉంది. నేనేమో ఈరోజు ఒక మాట, ఏ తండ్రి అయినా కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడా? వెళ్ళగొట్టాడు. పోతానని అడిగింది ఎవరు? నువ్వు పోతానంటే మాత్రం కాళ్ళేళ్ళు పట్టుకొని ఇన్నే వడి ఉండు అని అయితే చెప్తారు. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. అయినా నువ్వు అదే చేస్తే పో బిడ్డ, నీది కూడా నీకు మంచి ఏదో చెడేదో తెలిసి వస్తుందని చెప్పి పంపించేస్తారు. ఇప్పుడు ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నారో తెలుసా? వాళ్ళ నాయన గుర్తుకొస్తున్నాడు. మా నాయన దగ్గర ఉంటే 3 పూట్ల సమృద్ధిగా తినేటోడిని, కొరత అనేది ఏది లేకుండా ఉండే. ఇప్పుడు నేనేమో తినడానికి ఇక్కడ తిండి లేక అలమటిస్తున్నాను. ఈరోజు పేరెంట్స్ నన్ను ఒక మాట చెప్పనివ్వండి. తండ్రులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక తండ్రుల గుంపు ఉంది. వాళ్ళు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చినటువంటి తర్వాత పాత నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాయి. పాత జనరేషన్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ జనరేషన్ వచ్చింది? కొత్త జనరేషన్ వచ్చింది. అయితే ఈ కొత్త జనరేషన్కి వాక్యంలోనికి వెళ్ళిపోండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, బుక్ ఆఫ్ జడ్జెస్. ఎక్కడుంటుంది న్యాయాధిపతుల గ్రంథము? అందుకే బైబిల్ స్టడీకి రావాలా. యెహోషువ గ్రంథం తర్వాత ఉంటుంది. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు. 2వ అధ్యాయం నాయన 9-10 వచనాలు ఎవరైనా 10వ వచనం చదువు తల్లి. ఆ తరము వారందరూ అయ్యా వినండి, వాళ్ళ పాత తరము పెద్దలైన వారందరూ వెళ్ళిపోయినారు. కొత్త తరం వచ్చింది ఇప్పుడు. కానీ ఆ కొత్త తరానికి ఏంటంటే తల్లి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యాలైనను ఎరుగని తరం ఒకటి పుట్టెను. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు కొడుకులకు బిడ్డలకు ఏం చెప్పలేదంటే, బేటా ఈరోజు నువ్వైతే 3 పూట్ల తింటున్నావు, ఈరోజు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నావమ్మా. ఒకప్పుడు మా పరిస్థితి ఎట్లుండంటే ఒకటే రూమ్ ఉండే మాకు. ఒక్క రూములో 8 మంది 10 మంది పనుకునేటోళ్ళము. మా అన్నలు ఇక్కడే పనుకునేటోళ్ళము, మా తమ్ముళ్ళు ఇక్కడే పనుకునేటోళ్ళు, మా అక్కలు మా చెల్లెలు, మా అందరికీ ఒకటే రూము. మాకు కిచెన్ ఇదే, బెడ్రూమ్ ఇదే, హాలు కూడా ఇదే. ఒకప్పుడు మా పరిస్థితి ఇలాగుండే. ఈరోజు ఒక్కొక్కరికి ఒక బెడ్రూము, ఒక్కొక్కరికి ఎవరు ఏది అడిగితే ఫోన్ అంటే ఫోను, బండి అంటే బండి, కార్ అంటే కారు. ఒకప్పుడు మీ తండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు వాళ్ళు మీకు ఏం చేశారు అంటే, ఏ స్థితి నుంచి వచ్చారో దే ఫర్గెట్ ఇట్, వాళ్ళు దాన్ని మర్చిపోయినారు. మొదటి స్థితిని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. నేను కొద్దిమందిని గమనిస్తుంటాను, వాళ్ళు పాత స్థితిని ఎప్పుడు మర్చిపోరు, గుర్తుగా పెట్టుకుంటారు. అది మంచి విషయము. మా నాన్న నాకు 2002లో ఒక అట్లాస్ సైకిల్ కొనిచ్చాడు. ఆ సైకిల్ ఇప్పుడు ఇంకా మా ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే నేను స్టార్ట్ అయింది ఆ సైకిల్ తోటే. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను ఎప్పుడు మర్చిపోవద్దు. ఈరోజు మనం ఎంత స్థితిలో ఉన్నా, ఎంత ఎదిగినా, ఏ స్థితి నుంచి అయితే వచ్చామో దాన్ని ఏం చేయాలి? మర్చిపోవద్దు. అయితే ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే, యెరూషలేము వాళ్ళు ఇశ్రాయేలులు అరణ్యములో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని నిందలు పడ్డారో, దేవుడు అద్భుతంగా ఏ విధంగా వాళ్ళని తీసుకొచ్చాడో ఆ విషయాలు ఏం చేయలేదు. చిరంజీవి, నీ కొడుకు చెప్పకపోతే వాడు ఏమనుకుంటాడో తెలుసా? మేము ఇంతేలే అనుకుంటాడు. మనం చెప్పాలి, మన పిల్లలకి ఏ స్థితి నుంచి వచ్చామో చెప్పాలి. బేటా, అమ్మా ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, కానీ ఒకప్పుడు మా అమ్మ మా నాన్న మాకు ఇవి కొనిచ్చేటోళ్ళు కాదు. ఆ పేరెంట్స్ ఏం చేయలేదంట తల్లి, దే నెవర్ టీచ్ దెమ్. వాళ్ళు ఎప్పుడు బోధించలే
ఏ స్థితి నుంచి వచ్చారో. ఈరోజు అయ్యా నీ పిల్లలకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పడం మర్చిపోవద్దు. ఒకప్పుడు మనం ఏమై ఉన్నామో చెప్పడము మర్చిపోవద్దు. ఈరోజు ఈ స్థితిలోనికి రావడానికి గల కారణము ఆ దేవాతి దేవుడు తప్ప ఇంకొకటి ఏది లేదు అనే విషయాన్ని చెప్పడము మర్చిపోవద్దు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. అయ్యా నేర్పాలంటే ఎవరికి వచ్చి ఉండాలి? తల్లిదండ్రులకు వచ్చి ఉండాలి. నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే ఆ జనరేషన్ మొత్తం వెళ్ళిపోయినాక న్యూ జనరేషన్ వస్తే దే డోంట్ నో హూ ఇస్ ద గాడ్, వాట్ హీ డిడ్ ఫర్ దెమ్. ఆయన వాళ్ళ కోసం ఏం చేశాడో కూడా వాళ్ళకి తెలియదంట. అంటే ఎవరు తప్పు సిస్టర్? ఎవరు తప్పు? నువ్వే చెప్పలేవు, నువ్వు చెప్పలేవు. ఈరోజు ఈ మందిరాన్ని కట్టుకున్నాం. ఈ మందిరాన్ని ఎంత కష్టపడి కట్టుకున్నామో కొత్త వచ్చినట్టు వాళ్ళకు చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అయ్యా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అయ్యా ఈరోజు ఈ ఫ్యాన్లు, ఈ లైట్లు, ఈ కథ చూస్తున్నారు, కానీ ఒకప్పుడు మా పరిస్థితి అది. ఒకప్పుడు వర్షం పడితే నీళ్ళు మొత్తము పారేటివి. ఒకప్పుడు అక్కడ బ్రిడ్జి ఉండేది కాదు, మురికిది. అంటే ఏ స్థితిలో నుంచి వచ్చామో మనం ఎప్పటికీ ఏం చేయొద్దయ్యా, మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. ఈరోజు కుటుంబం కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఏదైనా సరే మనం వచ్చిన స్థితిని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ జనరేషన్కి ఏం తెలియదంట? యెహోవా అయినను, యెహోవా వారి కోసం చేసిన కార్యాలైనను తెలియని తరం ఒకటి పుట్టింది. పొరపాటు ఎవరిది ఇక్కడ? 100% తల్లిదండ్రులదే. చెప్పకుండా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి నువ్వేం చేయాలి? ప్రేమించాలి. 6వ వచనము తల్లి, నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. 7వ వచనము, నువ్వు నీ కుమారులు, నీకు కొడుకుంటే కొడుకు, బిడ్డలుంటే బిడ్డలు, ఎవరుంటే వాళ్ళకి ఏం చేయాలంటే వాటిని ఏంటివి అభ్యసించడం అంటే ఏంటో తెలుసా బ్రదర్? బై హార్ట్ చేయించాలి. ఏం చేయించాలి? నేను మళ్ళీ చెప్తాను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఇది సైకిల్ దొక్కేటోడు కూడా అక్కడే వేపిస్తాడు. వాళ్ళ పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. కానీ దేవుని గురించి ఏ టీచర్ చెప్పదు, తల్లిదండ్రులు మాత్రమే నీ దేవుని గురించి చెప్పాలి. చాలామంది వాళ్ళ పిల్లలను ఎడ్యుకేషన్లో ఎంకరేజ్ చేస్తుంటారు, మంచిదే. కానీ దేవుణ్ణిలో ఎదగకపోతే వాళ్ళు దేంట్లో ఎదగలేరు. ఆమెన్. మొదట ఎవరి దయ ఉండాలి? దేవుని దయ ఉండాలి మన పిల్లలకి. తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలను మొదట ఎక్కడ పెంచండి? దేవునిలో పెంచండి. వాళ్ళు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు. చిన్నప్పుడు దేవునిలో పెంచవు, పెద్దగా అయినాక ఇప్పుడు నా మాట వింటలేడు సార్, నా బిడ్డ నా మాట వింటలేదు సార్ అంటే ఇప్పుడు ఏడింటారు? అదేమంటారు కదా, మొక్కయి వంగంది. నువ్వు చిన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేవు, చిన్నప్పుడు దేవుని గురించి ఏం మాట్లాడలేదు, నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో నువ్వు చెప్పలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బై బర్తే మా డాడీ ఇది, మా మమ్మీ ఇది అనుకొని వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. కాదు, నువ్వేం చెప్తుండాలి? ఏ స్థితియో ఆ స్థితిని ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ కొడుకులకు వాటిని నేర్పించాలి. మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, లేచినప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన వాటిని గురించి మాట్లాడాలి. అయితే దేని గురించి మాట్లాడాలి? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అరే మనకు వాళ్ళు సరిపోర్రా, మనకు వీళ్ళు సరిపోర్రా, వాళ్ళు మనోళ్ళు కాదు, అవి కాదు నేర్పాల్సింది. నువ్వు
వాక్యం నేర్పించు, పాటలు నేర్పించు, సండే స్కూల్కి వెళ్ళమని ఎంకరేజ్ చేయి. అయ్యా మనమందరము దేవునిలో ఎదగాలి అని నేర్పించు. హల్లెలూయా. వాటిని చెప్పడం ఏం చేయొద్దంటమ్మా, మర్చిపోవద్దు. వాక్యం అంటే ఎక్కడుండాలి? మన ఇంటి దర్వాజలకు ఎప్పుడు వాక్యం ఉండాలి. దేవుణ్ణి చెప్పుకోవడానికి ఎప్పుడు నామూషుగా ఫీల్ కావద్దు. ఇప్పుడు ఏమొచ్చింది మనోడికి? బుద్ధి వచ్చింది. మా నాయన దగ్గర ఎంతోమంది పనులు ఉన్నారు, నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, అలమటిస్తున్నాను. ముక్కు చెంపలు వేసుకుని ఈ విధంగా అనుకుంటున్నాడు దారెమ్మడి. తండ్రి నేను లేచి, లూకాసు వార్త 15లో చదువుతలి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుటను పాపము చేసి తిని నేను పొరపాటు చేశానన్న విషయం అర్థమైందా? అయింది. ఎప్పుడు వచ్చింది బుద్ధి? కడుపు గాలినప్పుడు. కొన్నిసార్లు అడగగానే ఇవ్వకండి, దాని విలువ తెలిసినాకనే ఇవ్వండి. విలువ తెలవనప్పుడు ఇస్తే దాని పట్ల వాళ్ళ భావము చులకన భావంగా ఉంటుంది. బుద్ధి వచ్చింది, పొరపాటు అయిపోయింది తండ్రి అనుకున్నాడు. తిరిగి వస్తుంటే నేను అనుకుంటాను, తండ్రి ప్రేమ పైకి పోతే పోరా అన్నాడే కానీ ఇప్పుడు నా కొడుకు ప్రతిరోజు మేడ మీద ఎక్కి చూస్తున్నాడంట. అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన మేడ మీద ఎక్కి చూస్తుంటే ఒక ఆయన మాసిపోయిన గడ్డము, మాసిపోయిన బట్టలు, చింపిరి జుట్టు, ఏమాత్రం గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. కానీ అక్కడ వచనం చూడండి, 20వ వచనంలో, అతడు ఇంకా దూరంగానే ఉండగానే మేబీ ఎవరు గుర్తుపట్టకపోయి ఉండొచ్చు, కానీ ఎవరు గుర్తుపట్టినారు? అయ్యా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు మంచి స్థితిలో ఉన్నా, నువ్వు చెడు స్థితిలో ఉన్నా, నిన్ను చూసి నువ్వు మంచి స్థితిలో ఉంటే గర్వించేది వాళ్ళే, నువ్వు బాగలేకపోతే నీ గురించి బాధపడేది కూడా వాళ్ళే అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎవరు గుర్తుపట్టలేదు ఆయనను, వాళ్ళ తండ్రి గుర్తుపట్టాడు. లెక్క ప్రకారం ఆయన అనుకుంటున్నాడు, మా నాయన దగ్గరికి వెళ్ళగానే నన్ను మళ్ళా ఎందుకు వచ్చినావురా అని ఎలగొడతాడేమో అనుకుంటున్నాడు. నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు స్థానం లేదు, ఆ రోజు వెళ్ళిపోయినావు కదా, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు అని అంటాడేమో అనుకుంటున్నాడు. ఆ ప్రేమ గల తండ్రి కుమారుని ఎప్పుడైతే దూరంలో చూసినాడో పైనుండి, ఆ ముసలితనంలో గబగబా కిందికి దిగేసి పరిగెత్తుకుంటూ వచ్చి, చౌతల్లి కనికరపడి 20వ వచనము, పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి, అమ్మ ఏం చేశాను? ముద్దు పెట్టుకొనేను. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా అండి. మనం ఎన్నిసార్లు కాదన్నా, ఎన్నిసార్లు వాళ్ళని చులకన చూసినా, ఎన్నిసార్లు ఇదైనా, వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే నా కొడుకు బాగానే ఉండాలి, నా బిడ్డలు మంచి స్థితిలోనే ఉండాలి, పలానోళ్ళ పిల్లలు అని చెప్పుకునే స్థాయిలోనే నా పిల్లలు ఉండాలని నిత్యము మన కోసము ఆరాటపడేటువంటి వ్యక్తులు, నిత్యము మన కోసం ఆరాటపడేటువంటి మనుషులు మనోళ్ళు. అయ్యా వాళ్ళని ఏం చేయడం వల్ల తెలుసా? వాళ్ళ ప్రేమను ఎప్పుడు మనము చులకన చేయొద్దు. ఈరోజు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. ఈరోజు మన మూల వాక్యము ఎఫెసీ సంఘం గురించి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనాల నుంచి మనం చదువుతున్నప్పుడు ఆ సంఘము తప్పిపోయింది, ఆ సంఘము పడిపోయింది, ఆ సంఘము దేవుడు ఆశించిన స్థాయిలో లేదు. ఒకప్పుడు చాలా బాగుండే,
నేను 3వ వచనం ఎవరైనా 2వ వచనం నుంచి బ్రదర్, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను ఏం చేయలేదు, సహింపలేదనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని నువ్వు ఒకప్పుడు నీకున్నటువంటి భక్తిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నువ్వు మంచి సహనముతో ఉన్నావు ఒకప్పుడు, వెల్డన్, నువ్వు అలాంటోడు, నువ్వు ఇలాంటోడు అని చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే 4వ వచనంలో, ఒక్క విషయంలో నువ్వు సరిగా లేవు. అయ్యా, తండ్రి ఏం చేస్తాడో తెలుసా? మనల్ని పొగడడం మాత్రమే కాదు, మనల్ని వార్ను కూడా చేస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని సరిచేస్తాడు, మనల్ని గద్దిస్తాడు. దయచేసి గమనించండి మన తండ్రి ప్రేమను మనం గమనిద్దాము. దేవుని యొక్క వాక్యంలో రాబడినటువంటి విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను. అక్కడ అనేటువంటి పదం చదువు నాయన. మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేశావు? ఒకప్పుడు నీకున్న ప్రేమను చదువుతలే. ఒకప్పుడు మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేశావు అంటే, ఒకప్పుడున్న ప్రార్థన ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న వాక్య అనుభవము ఇప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళా దేవుని సేవకునిగా ఈరోజు ఎంకరేజ్ చేస్తుంది బైబిల్. ఏంటంటే, చదువునైనా ఒకప్పుడున్న భక్తిలోకి, ఒకప్పుడున్న ఆత్మీయతలోనికి, ఒకప్పుడు ఉన్నటువంటి క్రమంలోనికి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? వచ్చేసేయాలి. మొదటి క్రియలు చేస్తే సరే, లేకపోతే నైనా దీపస్తంభమును నీ ఎదుట నుండి తీసివేస్తాను. ఏం చేయాలి అంటయ్యా సంగమా? ఈరోజు ఏం చేయాలి? మళ్ళా మొదటి జీవితంలోనికి వచ్చేద్దాము. ఒకప్పటి ప్రార్థన మళ్ళీ స్టార్ట్ చేద్దాము, ఒకప్పుడు వాక్యానుభవం మళ్ళీ స్టార్ట్ చేద్దాము, ఒకప్పుడు దేవుని ఎడలో ఉన్న భయభక్తులు మరలా ప్రారంభిద్దాము. మరలా గుర్తు చేస్తున్నాను, దేవునికి వేరుగా ఉండి మనమేమీ చేయలేము. ఈరోజు నేర్చుకున్న వాక్యములో తండ్రి అయితే ఎదురు చూస్తూనే ఉన్నాడు, కానీ మన బలహీనతలు కూడా చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ తప్పిపోయావో గుర్తు చేశాడు. అయ్యా, గుర్తు చేయబడినప్పుడు నువ్వేం చేయాలి? మళ్ళీ తిరిగి తప్పిపోయిన కుమారుడు వచ్చాడా రాలేదా తండ్రి దగ్గరికి? ఈరోజు మనం కూడా దేవునికి దూరమైన మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మన మీద మోపిన నిందేంటి? ఒకప్పట్లాగా నువ్వు లేవు, ఒకప్పుడున్న ప్రార్థన ఇప్పుడు నీకు లేదు, ఒకప్పుడున్న అనుభవం ఇప్పుడు నీకు లేదు. నువ్వు మరలా ఏం చేయి? మొదటి క్రియలు చేయి. ఎంతమంది మళ్ళీ మొదటి సంఘంలాగా మన సంఘం ఉండాలనుకుంటున్నారు? ఒకప్పటి ప్రార్థనతో కట్టబడిన సంఘంలాగా మన సంఘం ఉండాలనుకుంటున్నారు. అలా కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ చేతులు చూపండి. మా చర్చి మళ్ళీ మొదటి చర్చిలాగా మారాలి పాస్టర్ గారు. ఒకప్పుడున్న భక్తి మా సంఘానికి రావాలి, ఒకప్పుడున్న ప్రార్థన మా సంఘానికి రావాలి, ఒకప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలు జరిగినట్టుగా మా సంఘంలో జరగాలి, ఒకప్పుడున్న ఆ ప్రార్థన జీవితం మేమందరము కలిగి జీవించదుముగాక. అందరం లేచి నిలబడదాం, తలడొంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. ప్రభు ఇంతవరకు నీతో నాతో మాట్లాడినటువంటి మాటలు బట్టి ఆయనకు వందనాలు చెప్దాము. మనల్ని మనము సరి చేసుకుందాము, మన బలహీనతలు ఒప్పుకుందాము. తప్పిపోయిన కుమారునికి అనిపించింది, అయ్యో నా తండ్రి అయితే ప్రేమ కలిగిన వాడే, నేనే ఆయనకు దూరం అయిపోయాను. తండ్రి, నీ కొడుకును అనిపించుకోవడానికి కూడా నా దగ్గర యోగ్యత లేదయ్యా, నన్ను క్షమించు, నీ కూలీల్లో ఒక కూలివానిగా నన్ను చేర్చుకో అన్నాడు. కానీ తండ్రి అన్నాడు, లేదు లేదు కుమారుడా. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నువ్వు దూరం అయితే తల్లడిల్లిపోయింది. నువ్వు ఏ స్థితిలోనున్నా నువ్వు తిరిగి వస్తే ఆయన ప్రేమతో హక్కున చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టాడు, తన ఉంగరం తీసి కుమారునికి తొడిగాడు, చేర్చుకున్నాడు. ఈరోజు నా పరలోకపు తండ్రి కూడా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తిరిగి వచ్చినట్లయితే, ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను, మరలా ఇదిగో నీ దగ్గరికి వస్తున్నానని నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాపపడగలిగినట్లయితే కార్యము చేయడానికి సమర్థుడు. ప్రార్థన. మహోన్నతుడా, మీకు వందనాలు.
మీరు సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మీరు మాకు తెలియజేశావు నాయన. కొడుకు దూరం అయిపోతే తల్లడిల్లిపోయాడు, ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నా కొడుకు మరలా తిరిగి నా దగ్గరికి రాకపోతాడా అని ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఈరోజు మీరు కూడా మా కోసం ఎదురు చూస్తున్నావు. ఎన్నోసార్లు మేము నీ మాట కాదని వెళ్ళిపోయాము, ఎన్నోసార్లు నీకు విరోధంగా బ్రతికాము, నిన్ను ఆయాసపరిచాము, నిన్ను దుఃఖపరిచాము. అయ్యా అదిగో నీ ప్రేమను మేము నిర్లక్ష్యపరిచాము, మమ్మల్ని క్షమించు నాయన. నీకు వేరుగా ఉంటే మేమేం చేయలేము. అయ్యో నీతో ఉన్నప్పుడు నాయన, అయ్యా అదిగో తండ్రితో ఉన్నప్పుడు ఆ కుమారుడు 3 పూట్ల సమృద్ధిగా తినేటోడు, మంచి లైఫ్ జీవించాడు. ఇప్పుడేమో కడుపు మార్చుకున్నాడు, తినలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి. చివరికి నాయన అయ్యా పందులు తినే పొట్టు తిని బతికే స్థితికి దిగజారిపోయాడు. కారణము నీకు వేరుగా ఉండడాన్ని బట్టే. ఈరోజు ప్రభా మేమెవరము నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము. తిరిగి మరలా మీ పాదాల దగ్గరికి వస్తున్నాము నాయన. మమ్మల్ని క్షమించండి, కనికరించండి. ఇదిగో నిలబడినటువంటి ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను మీరు దీవించండి. వారి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో అయా ఉన్నటువంటి వారు ఇదిగో తల్లిదండ్రులైన వారు వారి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో వారికి సాయం చేయండి. పిల్లలైన వారికి నాయన వారి తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో వారికి నేర్పించండి నాయన. తల్లిదండ్రులు సన్మానించమన్నావు, వాళ్ళను గౌరవించమన్నావు. అయా అదిగో తండ్రి మేము నీ వాక్యానికి లోబడి బ్రతకడానికి మా అందరికి సహాయం చేయండి. కొడిచిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని పేరు పేరున మీరు దీవించండి. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఈ సంఘాన్ని, సంఘ పరిచయను మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా చిన్న బిడ్డలు ప్రభా మరి స్కూల్స్కు జాయిన్ అయి ఉంటున్నారు. అయా ఇదిగో తండ్రి కాలేజీలకు జాయిన్ అవుతుంటున్నారు నాయన. అయా ఇదిగో నాయన చదువుకుంటున్న బిడ్డల కొరకు, వారి బ్రైట్ లైఫ్ కొరకు నాయన, వారి ఫ్యూచర్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. నీ దయలో, మనుషుల దయలో, వయసునందు, జ్ఞానమందు బిడ్డలు ప్రభా ఎదగడానికి కృప చూపించండి. మా సంఘ యవనస్తులు మీరు దీవించండి. అయ్యా అదిగో ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన. అయ్యా అదిగో ప్రభు ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు. అయ్యా ప్లేస్మెంట్ కోసము నాయన, కాలేజీల కోసం ఎదురు చూస్తున్నారు. సహాయం చేయండి. మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా అదిగో తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు ఎవరైతే ఉంటున్నారో అయా వారికి ప్రభు నీకు లోబడడానికి వారికి నేర్పించండి. ఇదిగో దేవుడే తప్ప ఈ కార్యం ఇంకెవరు చేయలేరు అన్న జ్ఞానము వారికి దయచేయండి. నీ పాదాల దగ్గర గోజాడడానికి కృప దయచేయండి. ప్రతి కుటుంబానికి నిన్ను అడిగి నీ ద్వారా మేలులు పొందుకోవడానికి నాయన ప్రతి ఒక్కరికి మీరు కృప దయచేయండి తండ్రి. అయా అదిగో తండ్రి వివాహాల ఈ సంతానమైన ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అన్నావు తండ్రి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అన్నావు నాయన. ఇదిగో నాయన ఏకాంగులను సంసారులుగా చేసిన దేవా, సంసారులను ఇదిగో ప్రభా ఆయా పిల్లలు మోసే తల్లిగా మీరు మారుస్తానన్నావు తండ్రి. సంతుగలదానిగా చేస్తానన్నావు. కృపద ఇచ్చేయండి. మా సహప్రభ మా సంఘంలో గర్భఫలము లేని వారంటూ ఎవరు ఉండకూడదు నాయన. అయా ఇదిగో వారి భార్య భర్తలను ఇద్దరిని మీరు దర్శించండి. వారిలో ఉన్న ప్రతి అయా ఇదిగో బలహీనతలు, శోధనలు నుంచి నాయన దుష్టుని యొక్క క్రియల నుంచి మీరు విడిపించండి. మీ ద్వారా మేలులు పొందుకోవడానికి సాయం చేయనాయన. అయా అదిగో తండ్రి గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. అయా అదిగో తండ్రి మా సంఘంలో వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు దీవించండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని మీరు దీవించండి. అయా అదిగో తండ్రి సంఘములో ప్రభా జరగాల్సిన కార్యక్రమాలన్నింటిలో మీరు సాయం చేయండి. విన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేసి ఇదిగో ఎఫెసు సంఘము లాగా మా సంఘము కూడా నాయన కొన్ని విషయాల్లో మేము పడిపోయి ఉన్నాము. అయితే నీ వాక్యం సెలవిచ్చావు. ఇదిగో నీ మీద నేను నేరం మోపుతున్నాను, ఒక నింద మోపుతున్నాను. నువ్వు మొదటి ప్రేమను మళ్ళా వ్యక్తపరిస్తే సరే, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తానన్నావు. ఈరోజు నాయన మేము మారి మొదటి క్రియలు చేస్తూ ప్రార్థనా జీవితంలో ఇంకా ఎదుగుతూ నీ కొరకు బ్రతకడానికి మా అందరికీ సాయం చేయమని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే తెలియజేస్తూ ఈ సంఘమును, ఈ సహవాసమును మీరు మరింతగా ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసం కూడిన మనకును మన కుటుంబాలకు దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామి.